ఎక్స్క్యూజ్ మీ, ఏమిటి ఇటు పక్క? బస్ రెన్యూ చేద్దామని. టాయిలెట్కి వెళ్తున్నావా? జస్ట్ మినిట్. సారీ. టీటీఆర్ ఎన్స్ అయిపోయింది వెళతాం. లోపలికి వెళ్ళదు. ఏంటి సార్ ప్రాబ్లం? టాయిలెట్ క్లీన్ గా లేదు, కప్పు కొడుతోంది. రైల్వే టాయిలెట్ మరి ఎలా ఉంటుంది సార్? 100 మంది ప్యాసింజర్స్ వెళ్తుంటారు. ఇదేమైనా మీ ఇంటి టాయిలెటా? ఇంటి టాయిలెట్ లాగానే కదా సార్ వచ్చాల్సింది. ప్యాసింజర్స్ అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారుగా, టాయిలెట్ కి కలిపే కదా టికెట్ లో ఛార్జ్ చేస్తున్నది. నెక్స్ట్ స్టేషన్ రాగానే క్లీన్ చేయమని చెప్తాను, అంతవరకు కాస్త ఓర్చుకోండి. తనని ఓర్చుకోండి అనే రైట్స్ మీకు లేవు. అయ్యో, ఊరికే ఫేస్ వాష్ చేసుకోండి. నీకు తెలియదు నందిని, అన్క్లీన్ టాయిలెట్ లో కూర్చుంటే ఎందుకు వెళితేనే అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. పిల్లలు ఎవరో కక్క కూర్చున్నారు చూడండి, వాటర్ లేదు, ఎక్కడ చూసినా తుప్పు పట్టింది. కుళ్ళాయి, తలుపు గడియలు కమ్మి ఏ తగ్గర గీసుకుంటుంది. ఏం రైల్వేస్ నడుపుతున్నారు? ఐ మస్ట్ రైట్ టు ది అథారిటీస్. ఇమ్మీడియట్ గా చేయండి. చూసి ఇది ముచ్చుతూనే ఉంది. చెప్పావా? చెప్పాను. బాత్రూమ్ లో పిల్లలు కక్క కూర్చున్నారు, క్లీన్ గా లేదు అని. ఏ పినాలి పోసి కడిగి రావచ్చు కదా. సరే అచ్చి రాగా ఏరా నీ ప్రేమ తనతో చెప్పిరారా అంటే లవ్వా లామెటరీ అని చర్చ మీదకి పెట్టొస్తావా అక్కడ? కర్మ వచ్చి తగలాడు. నిద్ర మంచుకొస్తుంది, అందరం పడుకుందాం. గ్లామర్ ఆంటీ మీరు ఇక్కడే ఉండండి. జంబో ఆంటీ పక్కనే డబ్బులు పెడుతుంది, మీరు అక్కడికి షిఫ్ట్ అవ్వండి. కొన్నక్కో మామా తమరు గురక పెడతారట, పక్క కంపార్ట్మెంట్ లో బర్త్ నెంబర్ 72 కి షిఫ్ట్ అవ్వండి. రామం నువ్వు ఇక్కడ, నందిని నువ్వు ఇక్కడ, కృష్ణ మామ కృష్ణ మామ మీరు ఇక్కడే ఉండండి. రామం అయింది, ఇదైపోయింది. నైట్ టైం, రన్నింగ్ ట్రైన్, ఎదురెదురు బెర్తలు. లవ్ చేసుకునే వాళ్ళకి ఇంతకంటే సూపర్ సిచ్యువేషన్ లభించదు. అర్ధరాత్రి నిద్ర లేచి మిమ్మల్ని చూస్తాను. ఇద్దరు ఒకే బర్త్లో ఒకటిగా ఓటేసుకుని పడుకుని ఉండాలి. గ్యాస్ స్టవ్లా మానస సంచరరే అయ్యో అయ్యో కృష్ణ. ఏమిరా నేను స్వరభోషణ అవార్డు అందుకున్నావాడిని, నేను పాడకూడదా? నేను స్వరభూషణ అవార్డు కోసం పరితపిస్తున్నానండోయ్. ఇది మీకు అర్థం కాదండోయ్. అందరూ నోరు మూసుకుని పడుకోండోయ్. నందిని ఏరుస్తుందనుకుంటే వీడొచ్చాడండి. మళ్ళీ ఏంటి సార్ ప్రాబ్లం? ఫ్యాన్ తిరగట్లేదు. వేలు పెట్టి తిప్పండి, తిరుగుతుంది. ఇలా వేలు పెట్టి తిప్పుకోవడానికి 175 రూపాయలు ఇచ్చాం సార్. ఈ ట్రైన్ లో దాదాపు 1400 మంది ట్రావెల్ చేస్తున్నారు, ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. మీరు ఒక్కరే అయిన దానికి కాని దానికి వంకలు పెడుతున్నారు. కాస్త అడ్జస్ట్ చేసుకుని వెళ్ళండి సార్. ఈ విధంగా అడ్జస్ట్ అయిపోబట్టే దేశం ఈ స్థితికి వచ్చింది. మరేం చేయమంటారు చెప్పండి? రైల్వే అనేది పెద్ద నెట్వర్క్. ఇండియా మొత్తంలో 15.8 లక్షల మంది వర్క్ చేస్తున్నారు. దీనికి ఎవరు బాధ్యులో వాళ్ళు ఎక్కడున్నారో వెతికి పట్టుకోవడం మహా కష్టం. ఒకవేళ పట్టుకున్నా కూడా దీనికి నేను బాధ్యుడిని కాదు వాడండి అంటాడు, లేదా సంబంధించిన వాళ్ళని చూడమని చెప్తానండి అంటాడు. అది కుదరలేదా, సారీ సార్ నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాను అంటాడు. దీనికోసం మీరు ఉన్న పనులన్నీ వదులుకుని నెలల తరబడి తిరుగుతూ ఉంటారా? ఆయన కొంచెం దింపేయండి సార్. చిచి మంచి ఛాన్స్ చెడగొట్టే కదరా నువ్వు. మెగా చాదస్తుడు. ఇలాంటి వాళ్ళని కూలీలు పెట్టి కొట్టించాలి. నిన్నెవరు ప్రేమించరా? నీకు మీ అమ్మ నాన్న చూసిన పిల్లే గతి. నా వల్ల కావట్లేదురా. అయితే నేను చెప్తాను రా. నందిని, రామానికి నీ మీద అర్థం కాలా? అదే రామానికి ఏమిటి చారి? రామానికి నీ మీద లవ్వడ. శ్రీహరి, చిన్న తప్పు జరిగిపోయింది. ఎప్పుడు జరిగిందా?
మీ మీద నాకు ఎంతో గౌరవం ఉంది. అది వీడు ఇంగ్లీష్ లో అన్నాడు, అపార్థం చేసుకోకండి. దిక్కులు చూడకుండా ఇటు తిరిగి కూర్చో. ఏమిట్రా హెల్ప్ చేస్తారని చెప్పి ఇలా చెడ్డ పేరు తెస్తున్నావు? ప్రేమ అనేది కాలకృత్యాలు లాంటిదిరా, అది అణుచుకుంటే ప్రమాదం. తిరువయ్యారు దాటి వెళ్ళేలాగా తనతో చెప్పేస్తాను, ఓకేనా? ప్రామిస్. ప్రామిస్. లవ్ లెటర్. మే ఐ కమిన్? అక్కర్లేదు. ప్లీజ్ రా, రొమాంటిక్ గా రాయి. మళ్ళీ నువ్వు శ్రీరామ్ జయం రాసిన రాసేస్తావు. నాకు తెలుసు. ఏమిట్రా మార్జిన్లు కూడా గీస్తున్నావు? ఏమిరా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమైనా రాస్తున్నావు నువ్వు? నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఎక్స్ట్రా పేపర్లు కూడా అడిగట్టున్నావు కదరా. కనీసం నాకు రాశాకైనా ఒకసారి చూపించరా. డోంట్ వరీ, ఐ విల్ నెవర్ మేక్ ఎ మిస్టేక్. ముంచేశాడు. ఒక క్షణం ఆగండి. ఏమిట్రామో? చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రేయ ప్రవరాన్విత వాసిష్ఠ గోత్రోద్భవస్య రామానుజ శర్మాణం అహంభో అభివాది. దీన్ని అందుకోండి. ఆవు దూడకి ఇవ్వాల్సింది మనోడు దూడ తల్లికిస్తున్నాడేంటి? ఏమిటిది? లవ్ లెటర్. ఏమిట్రామో ఇదంతా? నందినికి మావయ్య. నందినిక ఎవరేమన్నారు? నేనే మావయ్య. ఏమిట్రా ఈ గొడవంతా? లవ్ లెటరు అది పేరెంట్స్ కి ఇచ్చి వయసులో ఉన్న అమ్మాయితో మాట్లాడడం సంస్కారం కాదు. లెటర్ రాసి ఇవ్వడం సభ్యత కాదు. పద్ధతి ప్రకారం అమ్మా నాన్నల ద్వారా ఇవ్వటమే ఉచితం. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. మీకు సరే అనిపిస్తే నందినికి ఇవ్వండి. నేను చేసింది తప్పైతే చిచ్చిపారండి. సో స్వీట్. తప్పకుండా నందినికి అందిస్తాం. నిన్ను మీ అమ్మా నాన్న లక్షణంగా పెంచారు. మర్యాద సంస్కారం అన్ని ఉన్నవాడివి. నీ వంటి వాడు మా అల్లుడు అవ్వడానికి మేము అదృష్టం చేసుకుని ఉండాలయ్యా. నన్నేగ వెతుకుతున్నావు? డోంట్ లై. నేను తన వెనక నుంచి చూశానుగా. నాంటీ, నేను అప్పుడే అన్నానుగా వీక్ హార్టెడ్ అయితే రావద్దు అని. నా మైకల్లో పడ్డావు కదా. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పక్కలేదు. ఇది చెప్తుంది. ఇదో లవ్ డిటెక్టర్. నీకు నా మీద ఎంత లవ్ ఉందనేది ఇది చెప్తుంది. హోల్డ్ ఇట్ బేబీ. నా మీద అంత లవ్వా? నోనో, ఇది మాయా మంత్రంలో ఉంది. నేను నమ్మను. ఓకే, వేరే ఇంకెవరైనా తలుచుకో. నందిని, someone else. DTR! Hey, ఎవరు అదృష్టవంతుడు? Hey, look at that! నేనేగా తలుచుకున్నా? చెప్పు, ఇప్పుడు చెప్పు. You're cheating. Hey, watch it. Oh. ఆల్కహాల్ మీటర్ లాంటిది కెమిస్ట్రీ ల్యాబ్ నుంచి తీసుకొచ్చి నన్ను మోసం చేస్తున్నారు. ఇది నేను ఒప్పుకోను. No! Hey, Nandi! Come on, babe! Girls are so tiresome. Hey! నచ్చిన వెంటనే ఒప్పుకోరు కదా? Hey! గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాట్ మిస్టర్ గోపాల్, బాంబే నుంచి బల్క్ ఆర్డర్ వచ్చింది, సప్లై చేశారా? చేశాం సార్. ఏ లాయర్, ఏ కేసు పొజిషన్ ఎలా ఉంది? మన ఫ్యాక్టరీలో తయారు చేసిన బ్రేక్ వైర్ బాగోలేదని వెలకమూడి లాయర్ ఒకటి కేసు వేశాడే, అది సోమవారం ఫైనల్ హియరింగ్ వస్తుందండి. కేసు వాడికి ఫేవర్ గా ఉందా? అవునండి, డ్యామేజ్ ఎక్కువగానే క్లెయిమ్ చేస్తున్నాడు. గెలిచాడంటే మన ఫ్యాక్టరీని మూసేయాల్సి వస్తుంది. ఎవరయ్యా నువ్వు? అమంగళంగా మాట్లాడతావు? ఇన్ని కోట్ల రూపాయల ఫ్యాక్టరీని
ఎవడయ్యా వాడు? రామానుజం అండి. రూల్స్ రామానుజం అండి. మీరంతా ఏం చేస్తున్నట్టు? ఏదో ఒకటి ఇచ్చి మేమే మేనేజ్ చేద్దామని చూసాం, కానీ అతను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. స్ట్రాంగ్ గా ఉంటే పాటు పాటుగా ఇరం కొట్టి పై వాడికి పార్సల్ పంపండి.